Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ప్రభాస్ గారితో ఆ సినిమా మొత్తం షూట్ చేసినప్పుడు ఫుడ్ విషయంలో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయ్యో 100 ఉన్నాయి. అదే ఒక్కసారి ఇప్పుడు రకరకాలు పెట్టుకుంటారు ఫుడ్, వాళ్ళు కంపోజ్ చేస్తారు. సన్ డలింగ్ ఫస్ట్ ఇది పప్పు అన్నం ఓకే చాలు 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 బాగుంది నెక్స్ట్ దీనికన్నా బాగుంటాయి ఏ ఐటమ్ ఓకే కొంత ఏదైనా ఇస్తారు, కొంత చాలు 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 ఇది బాగుంటుంది డార్లింగ్ చలం ఇది ఓకే టేస్ట్ చేశారు కదా బాగుంది కాబట్టి కదా అన్ని పెట్టుకున్నా కమాన్ అని చెప్పి ఐస్ క్రీమ్ దాకా తీసుకెళ్తారు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్? సార్ ఒక పండగకి వెళ్ళినట్టు ఉంది సార్. మీరు వింటే నా మీద కోపపడతారు, ఎరా నోరు అందరి ప్రభావం చూడడానికి ఆశపడతారు. అంత రేంజ్కి ఉంటాయి చెప్తే. ఒక సమోసా పెట్టినా కూడా కామెడీ 7 కైండ్ ఆఫ్ చాస్ పెట్టుకుంటారు. ప్రామిస్. ఒక ప్లేట్లో ఒక సమోసా పెట్టి టైం 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 కలర్గా డలింగ్ ఏ టచ్ ఎలా ఉంది చాలు పక్కన పెట్టు నెక్స్ట్ అది. బట్ అన్నీ సూపర్ టేస్ట్. అక్కడ ఈ హోటల్ రసం బాగుంటాయి, ఇది బాగుంటాయి, అది బాగుంటాయి, ఇది బాగుంటాయి, ఇది బాగుంటాయి. కానీ అప్పుడు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు తినరు, డయట్లో ఉంటాడు. హైలైట్ ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మార్నింగ్లో ఏదో అది చెప్పడం, మార్నింగ్ ఎగ్గు డయట్ ఉంటాయి కదా, అంత స్లిమ్గా ఉంటారు డార్లింగ్, డయట్ ఉంటాయి కదా. ఇవన్నీ మనకే ఈ క్యారన్ని నేనే అడుగుతా, ఇది మీకు చూద్దాం తింటాం ఏముంది, అదే తిని చూపించి అది ఫుడ్. నాట్ ఓన్లీ దట్, షూటింగ్ టైంలో బయట తీసుకెళ్ళడం. నాకు స్విట్జర్లాండ్ అంటే అని చూస్తాం కదా, అవి అక్కడ హోటల్స్, అక్కడ ఉన్న డిస్కోథేక్లు ఎలా ఉంటాయి, కాస్ట్యూమ్స్, బ్రాండెడ్ డ్రెస్. ఒకసారి ఆ టీషర్ట్ ఇది బాగుంటాయి కదా అన్నప్పుడు మీకు నచ్చిందా తీసుకోండి అని చెప్పి అన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో చిన్న సైజ్ అంటారు. ఎందుకు చిన్న సైజ్ అడుగుతారు? అన్నీ నాకు నచ్చింది కదా, బ్రాండెడ్ ఐటమ్ అదని ప్రభాస్ గారికి ఓకే. నేను వద్దుతున్నాను చిన్న సైజ్ ఎందుకంటే నాకు అడిగారు అనమాట. ఇప్పుడు కూడా నేను పెట్టుకున్నా సూపర్ టీషర్ట్స్, జీన్స్ మీకు బాగుంటాయి చలం, బాగుంది అదే అయ్యో తట్టుకోలేకపోతున్నాను రా బాబు అన్న రేంజ్కి ఉంటాయి. హీస్ లైక్ అంత అలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి. సార్ రాజులు సార్ వాళ్ళు రాజేశం లేదు, బట్ అదే ఒక కింగ్తో ఉన్నట్టే ఉంటాయి. సూపర్. చాలా మిస్ చేస్తున్నా. నాకు డార్లింగ్ సినిమా విషయంలో ఒక డౌట్ ఏంటంటే కాస్టింగ్ విషయంలో. ఇప్పుడు ఇక్కడ చంద్రమోహన్ గారు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆయన, బట్ మీకు అప్పటికి మీ ప్రయాణం అంతా అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో జరిగి ఉండొచ్చు. బట్ ఇలాంటి ఆర్టిస్ట్ని పిక్ చేయాలి, ఆ కాస్టింగ్ ప్రాసెస్ ఎలా జరిగి ఉండొచ్చు? సార్ చంద్రమోహన్ సార్ ఏంటి సార్ ఇలా మీరు అప్పుడు మేము చిన్నప్పటి నుంచి తమిళ ఫిల్మ్ పెద్ద యాక్టర్ సార్ అతను. అంటే జస్ట్ నేను ఊరికే చంద్రమోహన్ కన్నా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏదో ఎంఎస్ నారాయణ గారు కానీ మీకు తెలియదు, ఎంఎస్ నారాయణ గారు బిగ్ ఫ్యాన్ నేను. ఓకే, బిగ్ ఫ్యాన్ సార్. చిన్న మాటలు స్పాట్లో నవ్వు 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 సటైర్ చేస్తారు చూడండి, అందుకో అంట ఆ స్టైల్. అయ్యో ఐ మిస్ హిమ్ సార్. సూపర్. ధర్మవరం సార్ చాలా నా అన్ని ఫిల్మ్లు ఉంటారు మ్యాక్సిమం. అది ఇలా అనుకుంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని మీరు కొత్తగా షార్ట్స్ ఎస్టాబ్లిష్ చేయమంటే అవసరం లేదు. ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్తో ఫస్ట్ షాట్ అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ ఫాదర్ ఫేస్ ఎప్పుడు ఇరిటేటింగ్ ఫేస్ ఉండాలని సార్ సెలెక్ట్ చేశాను. అవును, అది కరెక్ట్గా పండింది. ఆవుతి ప్రసాద్ గారు అలా సీరియస్గా చూస్తేనే ఒక విల్లని ఎంత ఎక్స్ట్రా డైలాగ్ మాట్లాడవచ్చు. ఏంటరా చదువు రాదా, ఇది ముఖ్యం కాదు, డాన్స్ పాటలు గిట్ల అన్నప్పుడే ఒక అది కొంచెం ఇరిటేషన్స్ వస్తుంది. సో వీళ్ళు పెద్ద విల్లన్గా రియాక్ట్ అయిపోతున్నాడు అన్న భయం ఆడియన్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది, చెప్పకుండా సమ్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు. అంటే ఎందుకు ఇది అడిగానంటే సార్, ఆవుతి ప్రసాద్ గారు కానీ, ధర్మవరం కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ రోజు కానీ ఉండుంటే ఈ రిలీజ్ అసలు ఎంజాయ్ చేసేవాళ్ళు. సూపర్ సూపర్ సూపర్, రియలీ సూపర్.
అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయిందని మీకు అర్థమైంది. ప్రభాస్ గారికి అర్థమై మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? అది అన్నీ కలిసి ఒకే ఫోన్. ఫస్ట్ మనం శ్రీను ఫోన్ చేశారు, డార్లింగ్ ఫిలిం సూపర్ హిట్ నా సౌండ్. 7:30కి షోకి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంకెక్కడ సంధ్యా థియేటర్లా అన్నప్పుడు ఐమాక్స్ వెళ్ళినా, ఇక్కడ సంధ్యా థియేటర్ పక్క బండి కొంచెం దూరంలో చలం ప్రభాస్ గారు ఫోన్ చేశారు. డార్లింగ్ సూపర్ హిట్ అవుతుంటున్నారు అంతే. లోపల వెళ్ళి ఇంట్రో థాట్ వచ్చింది, బట్ థియేటర్లో ఫస్ట్ హాఫ్ అబద్ధం చెప్పిన ఓను రే అరుపులు సౌండ్. అప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, హిట్ ఫిలిం హిట్ కన్నా సూపర్ హిట్ అలా అలా అలా. ఇది తొలి ప్రేమకు రిజల్ట్కి ముందే ఊరికి వెళ్ళిపోయా. ఒక టెంపుల్ నాగూర్ వెళ్ళి వేలాంగణి ఆడ ప్లేసెస్ ఉన్నాయి టెంపుల్, అక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి అన్నప్పుడు సరే ఫోన్ వస్తుంది, హిట్ అయితే ఫోన్ వస్తుంది అన్నప్పుడు మాకు పీపీ కాల్ 2-3 నెక్స్ట్ స్ట్రీట్లో ఒక టీచర్ ఇంట్లో ఫోన్ ఉంది అప్పుడు ఆ టైంలో. ఆ ఇంటి అమ్మాయి వస్తుంది, అయితే ఎవరో పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నారని. ఎవరో పవన్ కళ్యాణ్ తప్ప 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 తప్పని ఫోన్ మళ్ళీ చేస్తానని అంటాను. కరా అనే సూపర్ హిట్ కన్నా. సైలెంట్, ఏంట్రా ఏడుస్తున్నావా? రా 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 హెడబడిరా కట్ చేసే. ఫెంటాస్టిక్ మెమరీస్ అవన్నీ లైఫ్లో. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ పర్సన్. అండ్ తొలి ప్రేమ విషయంలో నాకు బాగా గుర్తేందంటే, నాకు తెలిసి 8 years 9 years ఉంటాయి సార్ నాకు. పోస్టర్స్ అప్పుడు చాలా ఎక్కువ వేసేవాళ్ళు. పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. 25 days, 50 days, 75 days, 100 days, 125 days, 150 days అలా పోతా ఉంది పోస్టరు. ఎస్ సార్, ఎగ్జాక్ట్ గుర్తుంది ఏంటంటే 365 days పోస్టర్ కూడా చూశాను నేను తొలి ప్రేమ. అవును అవును అవును. గుంటూరులో 1 year. అవును, మాది నెల్లూరు. మొత్తం ఆ ఏరియా అంతా 1 year ఆడిన సినిమా. సో అది ఫీలింగ్ ఒకటి చెప్పాలి. గుంటూరులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, అవార్డు తొలి ప్రేమ అవార్డు ఇస్తున్నారు, రావాలి అంటే ఫస్ట్ టైం సార్ చెన్నైలో బయలుదేరుతున్నాను సార్. ఆ గుంటూరులో 1 year ఆడింది. ట్రైన్ కటక్ మిడ్ నైట్ 2 o'clock వస్తుంది సిటీ లోపల. ఆ సిటీ ఆడియన్స్ చూస్తున్నాను సార్, నా ఫిలిం చూస్తున్న ఆడియన్స్ నిద్రపోతున్నారు. దేవుడు వెళ్ళారా అని పా ఏ కదా. అక్కడ 1 year ఆడింది ఆ ఊర్లో. నైట్ 2 o'clock దిగుతున్నాను, స్టేషన్లో దిగి అలా పెట్టి దండం పెట్టి అలా ఒక వైబ్, సూపర్ వైబ్. 1 year ఆడిన ఊరా ఇది, అందరు నిద్రపోతున్నారు అని చెప్పి ఒక ఎమోషన్, బ్యూటిఫుల్ ఎమోషన్ అది. అండ్ ఈ తొలి ప్రేమ రిలీజ్ అప్పటికి నేను ఇందాకే చెప్పాను నాకు 8-9 years అని. నాకు అప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే ఏజ్ తక్కువ. బట్ And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.